ఎవలను మోసం చేయలేదు రేవంత్ రెడ్డి ఇప్పటికీ కులగణన అన్నాడు 42% రిజర్వేషన్ అన్నాడు బీసీలను మోసం చేసిండు రైతులకు రుణమాఫీ అన్నాడు 10,000 కాదు 15,000 అన్నాడు వాళ్ళని మోసం చేసిండు రైతు కూలీలు 12,000 ఇస్తా అన్నాడు మరి ఇలా వాళ్ళకు మోసం చేసిండు ఆడబిడ్డలు 25,000 ఇస్తా అన్నాడు మిమ్మల్ని మోసం చేసిండు పెళ్లి కాని అమ్మాయిలు స్కూటీలు ఇస్తా అన్నాడు తులం బంగారం అన్నాడు లగ్గం చేసుకుంటే వాళ్ళని మోసం చేసిండు ఆఖరికి ఈరోజు ఎట్లా అయిపోయింది పరిస్థితి అంటే ఈ రాష్ట్రంలో ఒక దిక్కు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఇంకో దిక్కు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఇంకో దిక్కు రైతులు ఇప్పటి వరకు ఈ 420 రోజుల 420 పాలనలో 430 మంది రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న ఒక దుర్మార్గమైన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉన్నది అది మాత్రమే కాదు ఇప్పుడు మా సోదరులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు మన పిల్లలు బాగుండాలి వాళ్ళు బాగా చదువుకోవాలి విదేశాలకు పోవాలి ప్రపంచంతో పోటీ పడే బిడ్డలుగా తయారు కావాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు కొత్తగా తెచ్చుకున్న తెలంగాణలో 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్ళను ఐఐటీలు ఐఐఎంలు ఎన్ఐటీలు నీటులు గత పెద్ద పరీక్షలలో పాస్ అయ్యేటట్టు వాళ్ళ కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు పెడితే ఈ సన్నాసికి అవి కూడా నడిపస్తలేదు ఇప్పటికి 56 మంది పిల్లలు 56 మంది బంగారు లాంటి పిల్లలు ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి గురుకుల పాఠశాలల్లో దాపురించింది అంటే ఎంత దరిద్రంగా ఎంత నికృష్టంగా కాంగ్రెస్ పాలన ఉందో దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు మీ అందరితో నేను రుణమాఫీ గాక బ్యాంకు ముంగటికి పోయి నాగర్ కర్నూలు తాలూకాలో చందు అనే రైతు ఆయన బండిని తీసవి ఆ బ్యాంకు ముంగట్నే కాలబెట్టి నిరసన చెప్పిండు మొన్న ఒక నెల రోజుల కిందట ఆదిలాబాద్లో జాదవ్ రావు అనే రైతు బ్యాంకుకు పోయిండు తిరిగి బేజారయ్యి ఆఖరికి బ్యాంకులనే ఎండ్రిని దాగి ఆత్మహత్య చేసుకున్నాడు మేడ్చల్లో ఒక రైతు సురేందర్ రెడ్డి ఆయన పోయి వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే వ్యవసాయ శాఖ ఆఫీసులనే తిరిగి బేజారయ్యి ఇక రుణమాఫీ కాదు రైతు బంధు రాదు ఈ దరిద్రంతోని ఈ దరిద్రపు పాలనలో ఏది కాదు అని చెప్పి అక్కడనే సురేందర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఒక దిక్కు రైతులు ఇంకో దిక్కు నేత కార్మికులు ఇంకో దిక్కు ఆటో డ్రైవర్లు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఆఖరికి నిన్న ఇయ్యాల మన వేణుగోపాల్ రెడ్డి అనే ఒక తమ్ముడు రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుతుండే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అట్లే నిన్న ఇంకో తమ్ముడు మహేశ్వరం నియోజకవర్గం దగ్గరలో అనుకుంటా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇవాళ ఈ దరిద్రపు పరిపాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మోసం చేయని వర్గం అంటూ ఏది లేదు నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి దయచేసి మళ్ళీ మోసపోవద్దు 15,000 అని చెప్పిండా లేదా రైతు బంధు ఇప్పుడు మళ్ళీ 12,000 అని దానిలో కూడా కటింగ్ పెడతా ఉన్నాడు మీరు యాది పెట్టుకోండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు రూపాయి కూడా రైతు బంధు వేయలే ఆనాడు ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు 7,600 కోట్ల రూపాయలు యాసంగి పంట కోసం రెడీ చేసి పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కాడికి పోయి ఉత్తరం ఇచ్చి ఆ రోజు ఆపేసిన పైసలు దాదాపుగా 6 నెలల తర్వాత పార్లమెంట్లో మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు ఓట్ల కోసం ఆనాడు పార్లమెంట్ అప్పుడు గవే పైసలు గవే కేసీఆర్ గారు కూడబెట్టిన పైసలు ఆ రోజు రైతు బంధు మళ్ళేసిండు తర్వాత వానకాలం ఎగ్గొట్టిండు మళ్ళా ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళా మొండి చేయి చూపెడుతున్నాడు మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్లు జెడ్పీటీ సెలక్షన్లు ఎంపీటీ సెలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇగో ఎకరం అరెకరం పావు ఎకరం బావు అని చెప్పి మళ్ళా కటింగ్లు పెట్టుకుంటా మళ్ళా నాటకాలు ఆడుతూ ఉన్నాడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది రూపాయి 2 రూపాయలు కాదు ఆనాడు యాసంగి 2023లో 2,500 ఎకరానికి బాకీ ఉన్నాడు ఆ తర్వాత వానాకాలం రైతు బంధు 7,500 బాకీ ఉన్నాడు మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక 2,500 అంటే ఒక్కొక్క ఎకరానికి 17,000 ఒక ఎకరం ఉంటే రైతుకు 17,500 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు దబ్బన మీకు 2 ఎకరాలు ఉంటే 35,000 బాకీ ఉన్నాడు
4 ఎకరాలు ఉన్నోళ్లకు 70,000 రూపాయలు బాకున్నాడు. మళ్ళీ వస్తారు మీ కాచే కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి. ఏమాయ కొడక కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇచ్చినప్పుడు బాగుండే, మీవాడు 15,000 అన్నాడు కదా, ఏడవైంది 15,000 అని అడగాలి. అదేవిధంగా ఆడబిడ్డలు ఖచ్చితంగా అడగాలి. ఏమాయ కొడక 2,500 100 రోజుల్లో ఇస్తా అంటివి, మరి 35,000 రూపాయలు బాకీ ఉన్నావు, ఇస్తావా ఇయ్యవా, ఇస్తేనే ఓటేస్తా లేకపోతే దుబ్బే అనాలి. అట్లే మా తమ్ముళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ అడగాలి. ఏమైనా స్కూటీలు మా చెల్లెళ్ళు అడగాలి. ఏమైనా స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది. మంచిగా బ్రహ్మాండంగా ఆడ మహేశ్వరం కాడ రింగ్ రోడ్ కాడ తుక్కుగూడ కాడ మొదలు పెడితే ఇక్కడ దాకా రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు ఏం చేస్తాను ఎరికేనా? నీకు దండం పెడతారా భయ్ ఆగు, నా వెనక చెవులకెళ్ళి ఒకటి దొరికింది నాకు. నీకు దండం పెడతా ఆగే, అరే నీకు దండం పెడతా ఆగురా భయ్. అయితే ఏం చేస్తున్నారు ఎరికేనా? 4th సిటీ అట, ఫ్యూచర్ సిటీ అట, AI సిటీ అట. ఆడికేం చిందాక ఒకటే డ్రామా చేస్తున్నాడు. డ్రామా ఏంది అంటే ఆడికే లీడికి ఎల్దండ కాడ రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలక్షన్లకు ముందే 500 ఎకరాలు ఉండే. ఇప్పుడు నిన్నయాల మళ్ళీ ఒక 1000 ఎకరాలు దొబ్బేసిండు. ఒక 1000 ఎకరాలు, ఒకటి కాదు 2 కాదు, 1000 ఎకరాలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు నిన్నయాల కొత్త కథ మొదలు పెట్టిండు. మొన్న మా జైపాల్ యాదవ్ సాబు కొంతమంది రైతులను తీసుకొచ్చిండు మా కాడికి. ఏందన్నా అంటే కొత్తగా వాళ్ళ అత్తగారు ఊరికట పెద్ద రోడ్ వేసుకుంటాడట అత్తగారు ఊరికి. ఎందుకో నేను అడిగితే ఎందుకేమున్నదన్నా, ఓ 1000-1200 ఎకరాలు తీసుకున్నాడు. అక్కడ భూముల రేట్లు పెంచుకునేందుకు కథలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పాడు. కరెక్టేనని చెప్పేది? కేవలం స్వార్థం తప్ప ఆయనకు వేరే విషయం తెలియదు. రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఫిగర్ లేదు. రియల్ ఎస్టేట్ కూడా వేరే వాళ్ళకి లాభం అయితే కూడా ఆయనకే లాభం కావాలి, ఆయన కడుపే నిండాలి. ఎవరి భూములున్నా మనమే కొట్టేయాలి తప్ప ఇంకోళ్ళకి ఇచ్చే బాపత్ కాదు ఇది. గసంటి రేవంత్ రెడ్డిని పొరపాటున కూడా నమ్మకండి. వెనకకెళ్ళి మా తమ్ముడు చెప్తున్నాడు, సర్పంచ్ గారు, అన్నా సర్పంచుల బిల్లులు ఒక్కసారి ఆలోచన చేయండి. సర్పంచులు పాపం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాపం వాళ్ళు 1-2 కాదు, ఇలా ఏ ఊరికి పోయినా వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్లు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు అన్ని కూడా కట్టినరు. చాలా చోట్ల EGSలో కూడా బిల్డింగులు కట్టినరు. నల్లాలు కూడా వాళ్ళే పెట్టించారు. ఇలా వాళ్ళని కూడా గోసవుచ్చుకుంటున్నాడు. సెక్రటేరియట్ చుట్టూ తిప్పించుకుంటా ఉన్నాడు. తిప్పి కొడితే 600 కోట్ల రూపాయలు ఇస్తే అయిపోతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళకు పైసలు ఇయ్యాడు. పాడి రైతులు ఎవరైతే పాల రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పటి వరకు పైసలు లేవు. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి రేవంత్ రెడ్డి గారు.